నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. అండి మీరు ఎంత కాలం నుంచి ఇక్కడ చేస్తున్నారు? నేను కరోనా కంటే ముందు 2 సంవత్సరాలు ఉన్నాను. మొన్న 7-8 నెలలు అయింది వచ్చి. ఇది 2001లో శ్రీ రామేశ్వరానందగిరి స్వామీజీ అని చెప్పి దేవి ఉపాసకులు, మలయాళ స్వామి వారి శిష్యులు. ఆయన ఇక్కడ చిన్న ఒక లింగ రూపంలో వచ్చినటువంటి రాయి ఇక్కడ వెలిస్తే ఇక్కడ మహత్యం ఉంది అని చెప్పి ఆయన శ్రీచక్ర ప్రతిష్టాపన, ఏకశిలా శ్రీచక్రం అండి ఇది. ఏకశిలా శ్రీచక్రం భారతదేశంలోనే ఇంత పెద్ద శ్రీచక్రం లేదు. ఎక్కడ కూడా మీరందరూ కూడా చూసుండరు. భారతదేశంలోనే ఇలాంటి శ్రీచక్రం లేదంట. ఈ శ్రీచక్రాన్ని ఏకశిలా శ్రీచక్రం అని కూడా అంటారు. నిజంగా మనందరి భాగ్యం ఈరోజు ఇలాంటి శ్రీచక్రాన్ని మనందరం కూడా దర్శించుకోవటం. మోస్ట్ పవర్ఫుల్ అండి ఇక్కడ చాలా శ్రీచక్రం, ఏకశిలా శ్రీచక్రం. ఏకశిలా శ్రీచక్రం. ఇక అమ్మవారి పైన అమ్మవారు లలిత అమ్మవారు పైన, లలిత అమ్మవారు. శ్రీచక్రాన్ని దర్శించుకున్నాక అమ్మవారిని దర్శించుకునేటట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసినారు ఇక్కడ. ఇక్కడ పౌర్ణమి తిథిలో, పౌర్ణమి తిథి రోజుల్లో యజ్ఞం జరుగుతుందండి. లలితా సహస్ర పారాయణం అనేది రోజంతా బ్యాచులుగా జరుగుతూ ఉంటుంది. అబ్బాబ్బా, నిత్యం జరుగుతుంది. నిత్యంగా శుక్రవారం శుక్రవారం. ఇంకా ఇక్కడ గోశాల కూడా ఉంది. గోశాల ఉందండి, పాఠశాల ఉంది. ఈ మధ్యన తీసేసినారు. వేద పాఠశాల పెట్టాలని ప్రపోజల్ ఉంది ఇప్పుడు. ఎంత గొప్ప విశేషం అంతా. కొత్త కమిటీ ఏర్పడ్డది ఇప్పుడు. వాళ్ళు చాలా దీన్ని తపోవనాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్నారు వాళ్ళు. చాలా మంచిదండి. ప్రెసిడెంట్ ఎవరు? శ్యామ్ కుమార్ అని చెప్పి, శ్యామ్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ ఆయన ప్రెసిడెంట్. ఇక్కడ కూడా ప్రెసిడెంట్ ఆయన. తర్వాత ట్రెజరర్ వచ్చేసి భాస్కర్ సార్. భాస్కర్ గారు ఆయన అయితే రోజు వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా సాల్వ్ చేయాలి. మాకు వసతి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇద్దరు వసతి ఇచ్చింది కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తుండ్రండి. అవును, మా అందరికి కూడా మేము పాదయాత్రలో వస్తుంటే వసతి కల్పించారు. ఇక్కడ ఈ దేవాలయము ప్రెసిడెంట్ గారికి మరియు ట్రెజరర్ గారికి ఇద్దరికి మా కృతజ్ఞతలు. ప్రెసిడెంట్ గారు ఏమన్నారు, ఏం పేరు? శ్యామ్ గారు. ప్రెసిడెంట్ శ్యామ్ గారు, విశ్వ హిందూ పరిషత్ మండల ప్రెసిడెంట్ శ్యామ్ గారికి, ఈ గుడి ప్రెసిడెంట్ ఆయన. అలాగే ట్రెజరర్ భాస్కర్ గారికి నా కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా దత్తనుగ్రహ ప్రాప్తిరస్తు. మాకు ఇంత చక్కటి వసతి ఏర్పాటు చేసినందుకు పాదయాత్రలో మీకు అందరికీ కూడా మా తరపు నుంచి కృతజ్ఞతలు. ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలని కోరుకుంటున్నాము. సంతోషం అండి. శుభం భూయాత్.
दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा जय ललितांबिका देवी की जय ललितांबिका देवी की जय श्री लता दत्ता अम्मा की जय। నమస్కారం చేసుకోండి। ఈ రోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి। రాష్ట్రం బాగుండాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, రాష్ట్రం బాగుండాలి। సరస్వతి స్వామికి ఇవన్నీ పెట్టాలి। దత్తుడికి అందరూ నమస్కారం చేసుకొని కృతజ్ఞతలు చెప్పుకోండి। దత్త, మమ్మల్ని పాదయాత్ర ఎంతో చక్కగా నడిపిస్తున్నావు తండ్రి। ఇంకా మిగతా 4 రోజులు కూడా నీ మార్గదర్శకంలో ఎటువంటి ఆపదలు రాకుండా మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తూ ముందుకు తీసుకెళ్ళి తండ్రి। దూరం వరకు చేరుకునే కూడా నువ్వే మాట్లాడా, నువ్వే అడుగడుగునా మాతో పాటు నడుస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి తండ్రి। శ్రీ దత్తాత్రేయ श्री दत्तात्रेय महाराज की जय, श्री बालश्रीवल्लभ स्वामी की जय, शिव सरस्वती स्वामी की जय, अकलकोट समर्थ स्वामी की जय, नित्य दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा।
కర్పూరం పట్టుకోవాలి. అలా పట్టుకోవద్దు, కావాలి ప్లేట్తో ఇవ్వండి. ఇద్దరు పట్టుకోండి. ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురుపాద మంగళం ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురుపాద మంగళం ఓం మంగళం ఓంకార మంగళం. పట్టుకోండి అమ్మ, మీరు కూడా రండి. పట్టుకోండి. మంగళం ఓంకార గురు మంగళం గురుపాద మంగళం ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురుపాద మంగళం. శ్రీ దత్తాత్రేయ మహారాజ్ की जय, बालशिवल्लभ स्वामी की जय, शिव सरस्वती स्वामी की जय, अगरकोट समर्थ स्वामी की जय, माणिक्य प्रभु स्वामी की जय, साईनाथ महाराज की जय. నేను ఉన్నానని ఒకటేసారి జై గురుదత్త. ఈ రోజు 3వ రోజు పాదయాత్ర సందర్భంగా మేము పొద్దునంతా నడిచిన తర్వాత మధ్యాహ్నము మాకు ఇక్కడ భిక్షా కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ నుంచి రాజలక్ష్మి దంపతులు అలాగే చంద్రకళ రతన్ గారి దంపతులు కూడా ఈ రోజు ఈనాటి భిక్ష అందజేశారు. అలాగే మాకు ఆశ్రయాన్ని కల్పించిన జయశ్రీ గిరీష్ దంపతులు, వీళ్ళందరికీ కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉండాలి. వీళ్ళ ఇంటిల్ల పాది అందరికీ. మీ పేరు? పవన్ కుమార్. మీ పేరు? అనురాధ. పవన్ కుమార్లు కూడా ఆశ్రయం కల్పించారు. ఎంతో చక్కగా అందరినీ కూడా ఆదరించారు. మా ఇల్లు మేము మిస్ అయినట్టు లేదు, చాలా ఆనందంగా ఉన్నాం. మీరు ఎంతో చక్కగా చూసుకున్నారు. మీరిద్దరు కూడా. మీ అందరికీ కూడా దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఆ దత్తుడు అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. దత్తాత్రేయ మహారాజుకి, శ్రీపాద శ్రీవల్లభ స్వామికి, నృసింహ సరస్వతి స్వామికి, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇక పదండి పాదయాత్రకి. జై. జై శ్రీరామ్ అనాలి. జై శ్రీరామ్. చాలా సంతోషం. చర్చల నుంచి వచ్చాము. ఎంత దూరం ఫలసిద్ధికి రస్తు, మంచి సంతానం కలుగుతుంది. సరేనా అమ్మా? దత్త అనుగ్రహంతో మంచి విలువైన బిడ్డ పుడతారు.
మరి ఎక్కడో చూసాను. పద్మిని ఇంటర్వ్యూ ఇప్పుడు ఆయన మీకు దత్తు